సార్ మనకి ఎక్కువగా కాల్స్ అంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా డబ్బులు అప్పుకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు కట్ అవ్వడం, చెక్కులు కూడా బౌన్స్ అవ్వడం, ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి సార్ ఈ కేసెస్కి సంబంధించి. బేసిక్గా 2 టైప్స్ ఉంటాయండి రవి గారు. ఒకటి హ్యాండ్ లోన్, చేతి బదిలీ తీసుకుంటూ ఉంటారు, చేయి బదిలీ అంటారు కదా, అట్లా తీసుకుంటూ ఉంటారు. లేదా బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు. బ్యాంక్స్ అంటే ఎన్బిఎఫ్సిస్ కూడా అందులోనే వస్తుంది. కొత్తగా ఈ మధ్య యాప్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఒక ఫోన్ కొట్టేసి మొబైల్ యాప్స్లో కూడా డబ్బులు ఇస్తాం మొదలుపెట్టారు. ఆ తర్వాత వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రాపర్ పర్సన్ దగ్గర నుంచి మీరు అప్పు తీసుకున్నప్పుడు ఆ పర్సన్ మీరు కనుక డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వలేకపోతే ఆ పర్సన్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటానికి వేరే పద్ధతులు ఉంటాయి. ఆయన మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ చేయొచ్చు, చెక్ బౌన్స్ కేసు వేయచ్చు. ఆర్ మీరు ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఏదైనా సైన్ చేస్తుంటే మళ్ళీ అది కూడా సమరీ సూట్ వేసుకోవచ్చు, మనీ రికవరీ కేసు వేసుకోవచ్చు, డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు. 1-2 సార్లు అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ మీకు పంపించచ్చు. పంపించి నా డబ్బులు నాకు వెనక్కియండి, లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పొచ్చు. అంతకీ కూడా కాకపోతే కోర్టులో కేసు వేయచ్చు, తీసుకోవచ్చు. అంతేగాని మీరు ఆ వ్యక్తితో అసభ్యంగా మాట్లాడతాం కానీ, ఆ కుటుంబ సభ్యులతో అసభ్యంగా మాట్లాడతాం కానీ, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ట్రెస్పాస్ చేసి వెళ్తాం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తే అవతల ఆయన మీద క్రిమినల్ కేసు కూడా వేయచ్చు. ఖచ్చితంగా 100% మీకు హెరాస్మెంట్ ఏదైనా అనిపిస్తుంది అనుకుంటే అవతల మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్, ఆ రైట్స్ కూడా మీకు ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియక భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్తాము, సూసైడ్ చేసుకుంటాము, ఇట్లాంటివి చేస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయకండి. మీరు తీసుకుంది అప్పు మాత్రమే, మీ ప్రాణాలు దాని గురించి తీసుకుంటాం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను.